హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాహోనeyhome. ఈరోజు మనం ఇడ్లీ, దోశ, వడ ఎటువంటి టిఫిన్స్లోకైనా సరే ఎంతో టేస్టీగా ఉండి టమాటా చట్నీ 10 నిమిషాల్లో ఈ టమాటా చట్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందిట్లోప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత మరోసారి అంతా కలిసిలాగా కలుపుకొని ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని టమాటాలు ఉడుకుతున్నప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటే తొందరగా మెత్తగా అవుతాయి. టమాటాలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత మనకి ఇలా దగ్గరగా ఉడుకుతాయి. మనకి టమాటాలో ఉన్న నీరుతోటే ఇవి లైట్గా మెత్తబడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు సరుకులు వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ. ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.